అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. దాదాపు 6 నెలల వయసు నుంచి మనము ప్రతి ఒక్కరము ఆహారంలో ఉప్పు అనేది వాడుతూనే ఉంటామండి. సో ఈ రోజు మనం ఈ సాల్ట్ అనేది ఎంత వాడాలి, ఏ రకమైన సాల్ట్ మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం. యూజువల్ గా మన ఇండియన్స్ సాల్ట్ దాదాపుగా రోజుకి 10 గ్రాములు తీసుకుంటున్నారండి. బట్ యాక్చువల్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO చెప్పిన దాని పరంగా ఓన్లీ రోజు మొత్తంలో కేవలం మనం 2 గ్రాముల సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. 2 గ్రాముల కంటే తక్కువ తీసుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. బట్ మనం తినే ఈ 3 పూటల్లో దాదాపుగా 8 నుంచి 10 గ్రాముల సాల్ట్ మన ఒంటిలోకి వెళ్తుంది. చాలా 3 రెట్లు 4 రెట్ల సాల్ట్ మనము రోజుకి ఎక్కువ తీసుకుంటున్నాం. దాని వల్ల మనకు తొందరగా ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తున్నాయి, బీపీ, షుగర్, వేరే ఒబేసిటీ కానీ. సో ఈ రోజు మనం ఈ సాల్ట్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుంటాం. సో అందరం వాడేది రొటీన్గా ఇంట్లో వాడే సాల్ట్ ఏంటంటే దాన్నే వైట్ సాల్ట్ అంటాం, లేదా టేబుల్ సాల్ట్ అంటాం, లేదా అయోడైజ్ సాల్ట్ అంటాం. సో ఈ అయోడైజ్ సాల్ట్ కానీ, టేబుల్ సాల్ట్ కానీ, లేదంటే వైట్ ఉప్పు కానీ, ఇది కంప్లీట్ గా రిఫైన్డ్ సాల్ట్. ఎన్నో రకాల ప్రాసెస్డ్ చేసి వచ్చిన సాల్ట్ ఇది మన ఇంటికి. సో దీంట్లో ఎన్నో రకాల కెమికల్ గా ట్రీట్ చేసినాకనే అది చాలా వైట్ గా ఉంటది, చాలా చూడడానికి ప్యూరిఫైడ్ అనిపిస్తుంది. మనం తినే రోజువారీ వైట్ సాల్ట్ అనేది ప్రాసెస్డ్ సాల్ట్ మరియు రిఫైన్డ్ సాల్ట్ అన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి నష్టాలు ఏందో తెలుసుకుందాం. అయితే ఈ తినే వైట్ సాల్ట్ లో కొన్ని రకాల యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అనేవి కలపడం వల్ల అది చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది. మనం జస్ట్ ఇట్లా ముట్టుకోండి, బాటిల్లోకి వెళ్ళి లేదా ప్యాకెట్లోకి వెళ్ళి తీయండి, మన చేతికి మొత్తం జారుతుంది ఉప్పు. ఎందుకంటే అందులో ఈ యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఈ సాల్ట్ అనేది చాలా ఫ్రీ ఫ్లోగా వెళ్తుంది. దాంతోపాటు మాయిశ్చర్ని అబ్జర్వ్ చేయదు. సో యాంటీ కేకింగ్ ఏజెంట్స్ అనేవి కంపల్సరీ యాడ్ చేస్తారు. యాడ్ చేయకపోతే అదన్నీ క్లంపింగ్ అవుతుంది సాల్ట్. అదే విధంగా ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో, ఈ సాల్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో చాలా రకాల మినరల్స్ అనేది లాస్ట్ అవుతుంది మనకు. సో అందువల్ల మనకి మన వైట్ సాల్ట్ తినడం వల్ల ఎటువంటి అదర్ ఎక్సెప్ట్ సోడియం తప్ప రిమైనింగ్ మినరల్స్ వీళ్ళంత వరకు మనకు అందవు. ఈవెన్ అయోడిన్ కూడా దీన్ని కెమికల్ గా యాడ్ చేస్తారు. ఈ సాల్ట్ కి, వైట్ సాల్ట్ కి అదర్ కెమికల్ ప్రాసెస్ ద్వారా యాడ్ చేస్తారు. న్యాచురల్ గా ఉండదు దాంట్లో. ఎందుకంటే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో అన్ని మినరల్స్ వెళ్ళిపోతాయి వైట్ సాల్ట్ కి. కానీ మనకు కావాల్సిన అయోడిన్ అనేది చాలా వరకు మన తినే ఆహారంలో లభిస్తుంది రోజు. ఎగ్జాంపుల్ ఆకుకూరలు తీసుకున్నా కానీ, పప్పులు తీసుకున్నా కానీ మనకు అందాల్సిన అయోడిన్ ఏ రోజు దాకా అందుతుంది. సో ఎక్స్ట్రా సాల్ట్ నుంచే అయోడిన్ రావాలని ఏం లేదు. సో అది వైట్ సాల్ట్ గురించి అండి. మనకు ప్రస్తుతం 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ బట్టి చాలా వరకు ఈ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, దీన్నే హిమాలయన్ సాల్ట్ అంటాం, దీన్ని తెలుగులో సైంధవలోనే అంటాం, ఇది అందుబాటులో ఉంది. సో వైట్ సాల్ట్ తో పోలిస్తే ఈ రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ కానీ చాలా వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో ఏ విధంగా ఇది మనకు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఈ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ అనేది న్యాచురల్ గా లభిస్తుంది. ఎటువంటి రిఫైన్డ్ ప్రాసెస్ చేయరు దీంతో. అలాగే ఈ పింక్ సాల్ట్, పేరుకి పింక్ సాల్ట్ అయినా సరే ఇది 2 విధాలుగా లభిస్తుంది. ఒకటి వైట్ కలర్ లో ఉంటది ఈ రాక్ సాల్ట్, రెండోది పింక్ కలర్ కూడా లభిస్తుంది. చాలా వరకు చిన్న చిన్న గ్రాన్యుల్స్ లాగా వస్తుంది పింక్ సాల్ట్. కొన్నిసార్లు దాన్ని ఇంకా క్రష్ చేస్తే ఈవెన్ నార్మల్ పౌడర్ లాగా కూడా లభిస్తుంది ఈ పింక్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ కానీ. సో ఈ రాక్ సాల్ట్ లో మనకు న్యాచురల్ గా అయోడిన్ అనేది బై నేచర్ దాంట్లో ఉంటది. అన్లైక్ వైట్ సాల్ట్ దాంట్లో యాడ్ చేస్తారు సపరేట్ గా కెమికల్ గా. బట్ ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ లో అయోడిన్ దాంట్లోనే న్యాచురల్ గా ఎంతో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటది న్యాచురల్ ప్రాసెస్ లో. అదే విధంగా ఈ రాక్ సాల్ట్ లో సోడియం తో పాటు 84 రకాల మినరల్స్ అనేవి ఇందులో ఆల్రెడీ మిక్స్ అయి ఉంటాయి న్యాచురల్ గా. ఎగ్జాంపుల్ పొటాషియం ఉంటది, ఇందులో కాల్షియం ఉంటది, మెగ్నీషియం ఉంటది, ఐరన్ ఉంటది, అయోడిన్ ఉంటాయి, సెలీనియం ఉంటది. ఇలా ఎన్నో రకాల 84 రకాల మినరల్స్ అనేవి మనకి రాక్ సాల్ట్ ఆల్రెడీ న్యాచురల్ గా నేచర్ నుంచి వచ్చి ఉంటాయి. సో ఆ విధంగా మనకు ఎలక్ట్రోలైట్స్ అనేవి మన బాడీలో ఉంటాయి ఈ రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల. సో అదే విధంగా ఈ రోజు వారి ఈ పింక్ సాల్ట్ కానీ, రాక్ సాల్ట్ తినడం వల్ల మనకు కూరలలో కానీ, అదర్ డిషెస్ లో కానీ మన స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ ని తగ్గించే గుణం ఉంటది ఈ రాక్ సాల్ట్ లో. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ ని కంట్రోల్ చేసే గుణం ఉంటది ఈ రాక్ సాల్ట్ వాడడం వల్ల. అదే విధంగా మన బాడీ యొక్క pH ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల. అదే విధంగా మజిల్ క్రాంప్స్ ఉన్న వాళ్ళకు ఈ రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క మజిల్ క్రాంప్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇది కాకుండా గొంతు ఇన్ఫెక్షన్ కానీ, గొంతు నొప్పి ఉంటే ఈ రాక్ సాల్ట్ వాడడం వల్ల తగ్గుతుంది. అదేవిధంగా మన డైజెషన్ కూడా ఇది ఎంతవరకు రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ కానీ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు ఈ రాక్ సాల్ట్ కూడా కొంతవరకు ఈ డిప్రెషన్, యాంగ్జైటీ తగ్గించే గుణం ఉంటుంది. మన స్కిన్ హెల్త్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది ఈ రాక్ సాల్ట్ కానీ, పింక్ సాల్ట్ రెగ్యులర్ తీసుకోవడం వల్ల. ఇది కాకుండా ముఖ్యంగా ఈ రెస్పిరేటరీ, శ్వాసకోశ ఇబ్బంది పడే వాళ్ళకు ఈ రాక్ సాల్ట్ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ రాక్ సాల్ట్ మనకు ఇన్హేలర్
వాటర్ రూపంలో తీసుకున్నా కానీ దాన్ని రెగ్యులర్ తీసుకోవడం వల్ల మనకి సైనస్లలో పేరుకుపోయిన కంజెషన్ మ్యూకస్ అంతా తగ్గిస్తుంది. అలాగే ఊపిరితిత్తులో పేరుకుపోయిన ఈ మ్యూకస్ కంజెషన్ తగ్గిస్తుంది. చాలా స్టేట్స్ లలో కంట్రీస్ లలో ఈ పింక్ సాల్ట్ యొక్క ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. లైక్ హాలో థెరపీ అంటాం దాన్ని. ఒక రూమ్ లో సపరేట్ గా మనం కూర్చోబెట్టి లేదా పడుకోబెట్టి ఈ సాల్ట్ ఉన్న ఎయిర్ ని మనం ఇన్హేల్ చేస్తాం. సో దీన్ని హాలో థెరపీ అంటాం. అలా ఇన్హేల్ చేయడం వల్ల సాల్ట్ ఎయిర్ ని మనకు రెస్పిరేటరీ లో ఉన్న ఈ మ్యూకస్ అంతా క్లియర్ అవుతుంది. తర్వాత సైనస్ లో ఉన్న మ్యూకస్ క్లియర్ అవుతుంది. అలా ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. సో మంచి నిద్ర కావాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే పడుకునే ముందు ఒక స్పూన్ తేనెలో ఒక చిటికెడు రాక్ సాల్ట్ వేసి తీసుకోండి. నిద్ర చాలా అద్భుతంగా వస్తుంది. ఇది కాకుండా ముఖ్యంగా జిమ్ చేసే వాళ్ళు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళు, రెగ్యులర్ గా బాగా హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేశాక డెఫినెట్ గా వాటర్ లా గానీ జ్యూస్ లా గానీ గ్లాస్ జ్యూస్ లా గానీ ఒక పించ్ పింక్ సాల్ట్ వేసి తీసుకోండి. ఎందుకంటే మనకి హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతాం స్వెట్ లో. సో డెఫినెట్ గా వాటర్ లో ఒక చిటికడు పింక్ సాల్ట్ వేసి తాగండి, మీకు పోయిన ఎలక్ట్రోలైట్స్ అన్ని వచ్చేస్తాయి. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు వైట్ సాల్ట్, టేబుల్ సాల్ట్ కంప్లీట్ గా పక్కకు పడేయండి, ఇంట్లో ఉంచకండి. దాని ప్లేస్ లో పింక్ సాల్ట్ అండ్ రాక్ సాల్ట్ ఇంటికి తెచ్చుకోండి. అది అన్ని చోట్ల అవైలబుల్ ఉంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంది. సో వైట్ సాల్ట్ బదులు కంప్లీట్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ రీప్లేస్ చేయండి మీ ఇంట్లో. ఈ పింక్ సాల్ట్ అయినా సరే దయచేసి మీరు డైరెక్ట్ గా కూరలలో వండేటప్పుడు వేయకండి. ఎందుకంటే వండేటప్పుడు వేస్తే అది చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటది. అదే సో బెటర్ కర్రీస్ వండినాక తినే ముందు మీరు కర్రీ మీద కొంచెం చల్లుకోండి. సో దట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మనం WHO స్టాండర్డ్స్ పరంగా మనం లెస్ దెన్ 2 grams మన సాల్ట్ అనేది మన లోపలికి వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ మోర్ దెన్ 2 grams రోజులో 2 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఫైనల్ గా నేను చెప్పేదంటే వైట్ సాల్ట్ వాడకండి. దాని ప్లేస్ లో పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్, దాన్ని హిమాలయన్ సాల్ట్ అంటాం, దాన్ని తెలుగులో సైంధవ లవణం అంటాం. దయచేసి దీన్నే వాడండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.